సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే రాజ్యసభ సీట్స్ అనేది నిన్న సవరించి అడిగింది టీడీపీ తరపు నుంచి బీద మస్తాన్ రావు గారు అండ్ సానా సతీష్ గారు, ఏదైతే బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య గారు. సో వీళ్ళు ముగ్గురు రాజ్యసభ సీట్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు ఏదైతే ఆయనకి మంత్రి పదవి ఇవ్వబోతున్న క్యాబినెట్లో. సో ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు నాగబాబు గారి విషయానికి వస్తే, ఇప్పుడు మంత్రి పదవి యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి సార్? ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇవ్వాలా, లేకపోతే చదువు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ఇవ్వాలంటారా మీ ప్రకారంగా? నాగబాబు గారే ఇలిటరేట్ కాదు కదా, చదువుకున్నాడు కదా, ఆయన కూడా లా చదివాడు. చదువు కాదండి ప్రామాణికం. ఇప్పుడు ఏ మాట అయితే మాట్లాడతాడో ఆ మాట మీద నిలబడిన పవన్ కళ్యాణ్ అని నాగబాబు గారికి కనుక పదవి వస్తే ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను వీడియో పంపిస్తాను, అది వెనకాల ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే. మీలాగా నేను వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలా. మా అన్నకి మా మేనల్లుడికో టికెట్, మా పెద్దనాన్న కొడుకో టికెట్, మా పిన్ని కొడుకో టికెట్, ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలా. బంధాలు బాంధవ్యాలకి అతీతం రాజకీయం అని చెప్పి నేను ఎవరిని పట్టించుకోను, నేను వాళ్ళని ప్రమోట్ చేయను, వీళ్ళని ప్రమోట్ చేయని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాకు తెలిసి ఇంకా ఆర్పీ అది ఇద్దరే మిగిలిరు. జబర్దస్త్ నుంచి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా పదవులు ఇచ్చేస్తే సంపూర్ణం అయిపోతుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మోపిదేవి ఎక్కడ ఉన్నాడు? ఎత్తిపోతల పథకం ఇటు అటు కాకుండా ఆలనాడించి ఈలనాడించిన భేదం వస్తారు. మళ్ళీ సురక్షితంగా మళ్ళీ రాజ్యసభ ఎంపీ అవ్వడం ధన్యవాదాలు. సానా సతీష్ జై లోకేష్ అనే నినాదానికి ఎంత పవర్ ఉందో తెలుగుదేశం పరంగా ఇవాళ ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఖమ్మంపాటి రామ్మోహన్ కానీ, గల్లా జయదేవ్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ అతిరథ మహారాజులుగా వివరించబడిన వాళ్ళందరినీ లోకేష్ గారి పార్క్ ఒకటి ఉంటుంది మంగళగిరి ఆఫీస్ పక్కెళ్ళి ఆడుకోమని చెప్పిన ఉదంతం చూస్తే ఇక్కడ గ్యారంటీగా ఎవరికి పెద్దపీట పడుతుంది? నిజంగా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళకి ఏ విధంగా మీరు ఇందాకలు అన్నారు చూడండి, ఇయర్స్ టుగెదర్. నాకు తెలిసి ఖమ్మంపాటి రామ్మోహన్ గారు చైతన్య రథం కానీ తదనంతరం జరిగిన పాదయాత్రలు లోకేష్ గారి చంద్రబాబు గారి కానీ చూస్తే ఈజ్ ద మ్యాన్ బిహైండ్ ఇస్ టీమ్ ఉన్నారు. ఓకే. సత్యనారాయణ ఒకటే ఉన్నారు, నాకు తెలిసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఉన్నారు. మిగిలిన ఇంకో రవి యాదవ్ అని ఒక అతను ఉంటాడు, తర్వాత హనుమంతరావు ఒక ఆయన ఉన్నాడు, చాలామంది ఉన్నారండి, గంప సీతారాం గారు, ఇలాంటి వాళ్ళందరినీ ఏడున్నారో ఏ పరిగణలోకి తీసుకున్నారో ఒకసారి చూసుకోగలిగితే వీళ్ళెవరికి సముచిత స్థానాలు పార్టీ పరంగా రావట్లేదు. మళ్ళీ ఒక పక్క బీసీ అంటారు, లేదంటే మాది జగన్మోహన్ రెడ్డి అయితే రెడ్లకే పెద్ద పెట్టేశారని మళ్ళీ పొలిట్ బ్యూరోలో మాత్రం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ కూర్చోబెట్టుకుంటారు చంద్రబాబు. కానీ వేర్ ఇట్ కమ్స్ టు ఒక లైన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు, ఒక లైన్ ఫర్ జగన్ ఎవరు లోకేష్ గారు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. సానా సతీష్ ఇవాళ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడంటే గత పార్టీని నమ్ముకొని ఇన్నాళ్ళు బట్టి ఇయర్స్ టుగెదర్ ఉన్నప్పుడు జస్ట్ లైక్ నరేంద్ర మోడీ గారికి 70 సంవత్సరాల పైసలు పడితే ఆయనకి వర్తించని రాజకీయం అదే అద్వానీ గారికి ఇలాంటి వాళ్ళకి ఎలా వర్తిస్తుందో చంద్రబాబు గారి టీంలో ఆయనకి తప్ప మిగిలిన అందరికీ వర్తించే కార్యక్రమం తరలిస్తున్నారు సీనియర్స్కి. నేను నాట్ దట్ ఇప్పుడు పెద్ద ఎగువ సభకి ఒక అనుభవం ఉన్న వాళ్ళు కాస్త పార్టీ కోసం చిత్తశుద్ధి చాటుకున్న వాళ్ళకి అవకాశాలు కల్పించడం. కానీ ఇక్కడ పొత్తు ధర్మాన్ని నిర్మించుకొని మీరు లేకపోతే మేము లేవు అనేది, నువ్వు లేక నేను లేనన్న సినిమాకి అర్థం పరమార్థంలాగా పవన్ కళ్యాణ్ వలన మనం గెలిచామన్న దానికి ప్రతి నిమిషం విశ్వసనీయతను చాటుకుంటూ ఉన్న పదవులన్నీ ఆలేదాన్ని పెట్టేదానికి తరలిస్తే నాగబాబు గారు ఏ ప్రాతిపదిక ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ నిర్మాణంలో ఆ పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడు ఉన్నారంటే అవును సార్. ఇప్పుడు అనకాపల్లి సీట్ త్యాగం చేసేయడానికి రాజ్యసభ ఇచ్చేస్తారు ఏకంగా, లేకపోతే క్యాబినెట్ పంపిస్తారు. నాకు తెలిసి ఆయన మా ఎన్టీ రామారావు గారు అబ్బాయి హరికృష్ణ జ్ఞాపకం కదా, చైతన్య రథం అది నడిపి నానా ఇబ్బందులు పడినందుకు ఆయనకి ఇమీడియట్గా మంత్రి పదవి ఇచ్చారు రవాణా శాఖ. 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ కూడా వెళ్ళదు, ఎత్తిపోతల పథకం ఇది కూడా అదే. కానీ ఇంకేం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.